సార్వత్రిక ఎన్నికల ప్రచారం మరొక గంటలో ముగియనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత మైకులన్నీ కూడా మోగబోతున్నాయి. మార్చి 16తో మొదలైన ఎన్నికల సందడి కాసేపట్లో ముగుస్తుంది. 2024 లోక్సభ ఎన్నికలు 7వ విడతలను నిర్వహిస్తోంది ఈసీ. 7 విడతలుగా నిర్వహించడం జరుగుతోంది. ఇప్పటికే 6 విడతలు పూర్తవగా చివరిగా 7వ విడత ఎన్నికలు జూన్ 1న జరగనున్నాయి. దీనికి సంబంధించి సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వం ముగుస్తుంది. చివరి విడతలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 57 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఇందులో బీహార్లో 8, చండీగఢ్లో 1, హిమాచల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్లో 3, ఒడిశాలో 6, పంజాబ్, యూపీలో చెరో 13, బెంగాల్లో 9 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. ప్రధాని మోడీ సహా 598 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. చివరి దశలో పైచేయి సాధించేందుకు ఎన్డీఏ, యూపీఏ పక్షాలు సర్వశక్తులు ఒడ్డి పోరాడాయి. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. మరోవైపు ఎన్నికల నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. మరీ ముఖ్యంగా సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలను రంగంలోకి దించింది. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి విధుల నిర్వహణ గురించిన ఆదేశాలు సైతం జారీ చేసింది.